దేవుని వారలారా, దేవుడు ఇంతకాలం మనల్ని ఆయన కృపాక్షేమాలతో నింపి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి ఆయన చూపిన కృప పట్ల ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొన్ని వారాల నుంచి మనము దేవుని స్వరూపమును గురించి నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని దేవుని స్వరూపం గురించి ఆలోచిద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మమ్మల్ని గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మా పట్ల చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు తండ్రి మీ స్వరూపమును గూర్చి మీ పిల్లలతో పంచుకోవటానికని ప్రయత్నపడుచుండగా తండ్రి, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలకు తండ్రి విని గ్రహించి మీ ప్రేమను అర్థం చేసుకుని తండ్రి మీ కొరకు ఫలించేవారిగా నాయన మీ కృప చూపుతారని, మేమందరము మీ పనిలో వర్ధిల్లులాగున మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ, ఈ ఆరాధన అంతట్లో నాయన మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, కొన్ని వారాల నుంచి మనము దేవుని స్వరూపమును గురించి ఆలోచిస్తున్నాము. దేవుని స్వరూపము ప్రేమా స్వరూపము అని మనము బైబిల్లో నుంచి ధ్యానించుకుంటున్నాం. ప్రియులారా, దేవుని స్వరూపము ఆకారాన్ని ఫిజికల్గా మనము చూడలేము, కానీ అసలైనది చాలా ప్రాముఖ్యమైనది ఆయన గుణము. ఆయన గుణాన్ని ప్రతిబింబించే స్వరూపము ప్రేమా స్వరూపము. ఆ స్వరూపం ఎంత గొప్పదో మనము ధ్యానించుకుంటున్నాం. ప్రియులారా, ఈరోజు మరికొన్ని విషయాలు ఆయన ప్రేమా స్వరూపంలో ఇమిడి ఉన్నటువంటి గుణాలు ఎలాంటివో మనము బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం. ప్రియులారా, మొదటగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు అని మనము తెలుసుకున్నాం కదా. ఆ ప్రేమలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి గుణాలు ఇమిడి ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, పౌలు గారి ద్వారా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము ప్రియులారా 4వ వచనం నుంచి నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును అని పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. పిల్లారా, ప్రేమ స్వరూపైన దేవునిలో ఆ ప్రేమలో ఏమేమి ఉన్నాయని చూస్తే పిల్లారా ఒక లిస్టు చెప్పాడు. ప్రేమ కలిగి ఉంటే ఇవన్నీ కలిగి ఉంటామని దేవుడు తెలియజేశాడు. పిల్లారా, మరి ఇంతకుముందు ప్రేమలో ఎలాంటి లక్షణం ఉందో ఒకటి నేర్చుకున్నాము. స్వప్రయోజనమును విచారించుకోనని ప్రేమ అనే విషయము మనము ధ్యానించుకున్నాం. పిల్లారా, దేవుడు నిజంగా తన పిల్లల కోసం మన కోసము ఎంతో కష్టపడి 6 దినాల్లో సృష్టి చేసి ఆ సృష్టినంతా సమస్తాన్ని మన పాదాల కింద పెట్టి మనల్ని రాజులుగా సృష్టిని ఏలమని చెప్పాడు. పిల్లారా, అందులో ఆయనకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు, కానీ ఆయనకంటూ ఏమి చేసుకోకుండా మనకే తన పిల్లలమైన మన కోసమే కష్టపడి నిజంగా త్యాగం చేశాడు, మన పాదాల కింద పెట్టాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును అనే విషయము మనం ధ్యానించుకుందాం. ప్రియులరా, దీర్ఘకాలము సహించడము, ప్రియులరా, సహించడము అనేది మనం ఆలోచిస్తే ఒక మంచివారిని గూర్చి మనము సహించాము అని మనం చెప్పం. ప్రియులరా, లేదంటే ఒక భర్త తన భార్యను ప్రేమిస్తున్నప్పుడు, ఆ భార్య లోబడి బ్రతుకుతున్నప్పుడు ఆ భార్యను చూసి భర్త నేను సహిస్తున్నాను అని చెప్పడు. అలాగే భార్య
తను ఎంతగానో ప్రేమిస్తున్న భర్తను చూసి నేను నిన్ను సహిస్తున్నాను ఎంతకాలం నుంచో అని భార్య అనదు ప్రియులారా. ఎప్పుడు సహించాము అని చెబుతామంటే నిజంగా దుర్మార్గుడుగా దుష్టుడుగా భర్త ఉండి కుటుంబాన్ని పట్టించుకోకుండా తన స్వార్థ ప్రయోజనాలతోటి నిజంగా భార్యను హింసలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఆ భార్య కాపురం చేస్తూ భర్తను చూసి చెబుతుంటుంది, ఏమన్నా తెలుసా, నిన్ను భరిస్తున్నాను లేదంటే నిన్ను సహిస్తున్నాను అని చెబుతుంటుంది. నిన్ను 10 సంవత్సరాల నుండి నేను సహిస్తున్నాను, 20 సంవత్సరాల నుంచి నేను సహిస్తున్నాను, 50 సంవత్సరాల నుంచి నేను సహిస్తున్నాను అని ఉంటుంది. మారని భర్తను చూసి భార్య పలుకుతున్న మాటలు. అలాగే భర్త కూడా అంటుంటాడు, ఒకవేళ భార్యకిన భర్తకు లోబడకపోతే నిన్ను సహిస్తున్నాను, భరిస్తున్నాను, ఓర్చుకుంటున్నాను, నువ్వు పెట్టే బాధను నేను ఓర్చుకుంటున్నాను అంటాడు పిల్లారా. నిజంగా మనము సహించము అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనకు ద్రోహం చేసినప్పుడు, ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు ఆ కీడును బట్టి వారి మీద మనం ప్రతీకారం తీర్చుకోకుండా ఆ కీడును సహిస్తాం చూడండి, అప్పుడే మనం అంటాం సహించాము అని చెబుతాం. దానినే సహించడము అని అంటాం పిల్లారా. మరి ఇలాంటి సహనము ఈరోజు సమాజంలో ఉందా? మరి ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వారిలోనే దీర్ఘకాలం సహించే గుణం కూడా ఉంటుంది పిల్లారా. వారిలోనే ఈ లక్షణం ఉంటుందని దేవుడు క్లియర్గా పౌలు గారి ద్వారా తెలియజేశాడు. మరి మనం ఎందుకు ఇక్కడ దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నామంటే దేవుడు ప్రేమాస్వరూపి కదా. దేవుడు ప్రేమాస్వరూపి అయినప్పుడు మరి ఆయనలో దీర్ఘకాలం సహించే గుణం ఉందా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాటల ప్రకారము మనకు అర్థమవుతుంది. దేవుడు మన కొరకు రాయించాడు కదా, ఆ మాటలు ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే సమాజంలో లేదంటే ఈ మనుషుల మధ్య దీర్ఘకాలం సహించే గుణం ఉందా, లేదంటే ప్రేమ స్వరూపి అయినటువంటి దేవునిలో ఈ లక్షణం ఉందా అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఒక్కొక్కటిగా మీ ముందు పెడతాను, ఆలోచిద్దాం ప్రియులారా, ఆలోచిద్దాం. మొదటిగా మనము ఈ సమాజంలో చూస్తే ఫ్యాక్షన్ గొడవలు మనకు తెలుసు. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులు వారి కుటుంబాల్లో జరిగిన అన్యాయాలను బట్టి లేదంటే వారి కుటుంబంలో ఏదో గొడవల కారణంగా కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడాన్ని బట్టి తమ శత్రువుల మీద పగ తీర్చుకోవడం కోసము తరతరాలు ఆ పగను కంటిన్యూ చేస్తూ తమ శత్రువులను వాళ్ళందరినీ నాశనం చేసేంత వరకు ప్రియులారా వారు నిద్రపోరు. వారు చంపేంత వరకు వారు పగ చల్లారదు. వారు సహించలేరు. తమ కుటుంబంలో కోల్పోయినటువంటి బంధువులను బట్టి కానీ లేదంటే తన భర్తను బట్టి కానీ తన భార్యను బట్టి కానీ వారి పిల్లలను బట్టి కానీ వారికి సహించలేరు. అన్యాయంగా నా పిల్లల్ని చంపారు, అన్యాయంగా నా భర్తను చంపాడు అని పగబెట్టుకుంటారు. నిజంగా తరాలు గడిచిన ఆ పిల్లలు వారి పిల్లలు కూడా మా తండ్రిని చంపారని నిజంగా శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడం మనం చూస్తుంటాం పిల్లరా. ఎంతో ఘోరంగా చంపుకోవడము మనం చూస్తున్నాం. ఎన్నోసార్లు న్యూస్లలో వచ్చాయి. ఫ్యాక్షన్ గొడవల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కారణం ఎందుకంటారు? ఎందుకనంటే వారికి జరిగినటువంటి కీడును వారు సహించలేరు, ప్రతీకారం తీర్చుకోవాల్సింది అనుకుంటారు. మరి కొంతమంది చంపకపోయినా వారితో జీవితాంతము మాట్లాడకుండా వారితో గొడవ పడి పగతోనే అలానే ఉండిపోతారు. అవసరమైతే కోర్టులకు వెళ్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి నిజంగా వారి మీద ప్రతీకారం తీర్చుకుంటారు తప్ప సహించరు ప్రియులారా. కీడు చేస్తే ఈ మనిషి సహించడు, ఎవరైనా ద్రోహం చేస్తే మనిషి సహించడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రియులారా సమాజము సహించదు కీడు చేస్తే. ఇది సమాజంలో జరుగుతున్నది ప్రియులారా. మరి దేవునిలో ఉందా అని మీరు అడగచ్చు ప్రియులారా. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవునిలో దీర్ఘకాలం సహించును అని రాయించాడు కదా దేవుడు. మరి దేవునిలో ఉందా ఈ లక్షణము అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నిజంగా నరుని సృజించి ఆ నరునికి ఈ భూమి మీద అవసరమైనవన్నీ కావలసినవన్నీ కలుగజేసి సృష్టినంతా మనిషి పాదాల కింద పెట్టి మీరు అనుభవించండి, సంతోషించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని దేవుడు నిజంగా మనిషి పాదాల కింద తాను కలుగజేసిన సృష్టినంతా పెట్టాడు పిల్లారా. విస్తరించమని చెప్పాడు, భూమిని స్వతంత్రించుకోండి, భూమిని నిండించమని చెప్పాడు దేవుడు పిల్లారా. మనుషులు భూమిని నిండించే క్రమంలో భూమిని నిండిస్తున్నారు, భూమి మీద విస్తరిస్తున్నారు. అలాంటి తరుణంలో ప్రియులారా దేవుని గూర్చి మరిచిపోయారు. ఎవరైతే ఈ సృష్టిని మనిషి పాదాల కింద పెట్టారో ఆ దేవుని ప్రేమను మనిషి మరిచిపోయాడు. తన స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ సృష్టిని అనుభవించడం చేస్తున్నాడే తప్ప నిజంగా ధారాళంగా ఇచ్చినటువంటి కన్న తండ్రి అయిన దేవుని ఈ మనిషి మరిచిపోయాడు పిల్లారా. తనకిష్టం వచ్చినట్టు బతకడం మొదలుపెట్టాడు.
తన శరీరం ఏది చెబితే, తనలో ఏ కోరికలు పుడితే కోరికలను అనుసరించి బ్రతకడం మొదలుపెట్టాడు. కానీ పరలోకపు కన్న తండ్రి గురించి ఆలోచించేవారు లేరు పిల్లరా. అలాంటి సమాజాన్ని చూసి ఒకనాడు నోహు గారి కాలం వచ్చేసరికి పిల్లరా, మనుషులు ఎంత ఘోరంగా తయారంటే, ఎంతగా చెడిపోయారంటే దేవుడు రాయించాడు పిల్లరా. ఒకసారి చూడండి, ఆదికాండం మనం చూస్తే 6వ అధ్యాయము 5-6 వచనాలు పిల్లరా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయంలో నొచ్చుకొనెను. ఎలా? ఆ విస్తరిస్తున్న క్రమంలో, మనుషులు భూమిని నిండిస్తున్న క్రమంలో ఎలా తయారు? భూమి మీద చెడుతనము గొప్పదైపోయిందంట. మంచి వారిగా బ్రతకవలసినటువంటి నరులు, మంచి చేయటంలో గొప్పవారిగా ఉండవలసిన నరులు చెడు చేయటంలో గొప్పవారైపోయారంట. వారి ఊహ అంతయు, వారి ఆలోచనలోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అని దేవుడు చూచి తన హృదయంలో నొచ్చుకున్నాడంట. ఏదైనా ఒక మంచి ఆలోచన ఆ నరునిలో ఉంటుందా అని దేవుడు తొంగి చూస్తే కనిపించలేదు. ఒక్క ఆలోచన కూడా మంచిది లేదంట ఆ నరుల్లో. ఆ మనుషులలో ఒక్క మంచి ఆలోచన కూడా వాళ్ళలో కలగలేదంట. అయ్యో, ఇంత నేను అనుభవిస్తున్నాను కదా ఈ సృష్టిని కలగజేసింది ఎవరు? ఆ కన్న తండ్రి, లేదంటే ఆ సృష్టికర్త ఎవరు అని తెలుసుకునే ఆలోచన కూడా వారికి లేదు. సృష్టి ఉంది, ముందు కనబడుతుంది గనక దాన్ని అనుభవిస్తున్నారే తప్ప, తమకిష్టం వచ్చినట్టు సమస్తాన్ని అనుభవిస్తున్నారే తప్ప. నోహు గారి కాలంలో జనులు ఎలా ఉన్నారు? తినుచు, త్రాగుచు, పెళ్లికిచ్చుచు, తినటము తెలుసు, తాగటము తెలుసు, పెళ్లి చేసుకోవడము తెలుసు. ఆ పెళ్లి తమకిష్టం వచ్చినట్టుగా చేసుకుంటున్నారు కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగా వారు పెళ్లిళ్ళు చేసుకోవటం లేదు. తినడము, త్రాగటము, పెళ్లిళ్ళు చేసుకోవడము, శరీర కోరికలు తీర్చుకోవడం కొరకు పెళ్లిళ్ళు చేసుకోవడమే చేస్తున్నారే తప్ప, నిజంగా సమస్తాన్ని ధారాళంగా దయచేసి నరుని పాదాల కింద పెట్టినటువంటి ఆ దేవుణ్ణి మనిషి గుర్తించుకోలేకపోయాడు పిల్లరా. ఏ రోజైనా సరే నరుని ఆలోచనలో ఆ సృష్టికర్త జ్ఞాపకం వస్తాడని దేవుడు ఎదురు చూస్తే, దేవుడు వారి మనసుల్లో లేడు పిల్లారా. వారి మనసుల్లో దేవుడు లేడు. అంతా చెడుతనమే ప్రియులారా. నిజంగా ఎంత ఘోరమో ఆలోచించండి. ఇంత గొప్పగా మేలు చేసిన కన్న తండ్రికి నరులిచ్చిన బహుమానం ఏంటంటే, మేలు చేసిన దేవుణ్ణి పక్కన పెట్టారు, తమ శరీరాన్ని అనుసరించే నడుచుకోవడం మొదలుపెట్టారు ప్రియులారా. ఎంత ఘోరమో ఆలోచించండి. సమస్తాన్ని కలుగజేసి నరుల పాదాల కింద పెట్టి ఎవరైనా సరే నా గురించి ఆలోచిస్తారు, ఇంత మంచి సృష్టిని కలుగజేసిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరైనా ఎదుగుతారేమో అని చూస్తున్నా వారి ఆలోచనలో దేవుడు లేడు పిల్లారా. వారి ఆలోచనలో దేవుడు లేడు. అందుకే దేవుడు నొచ్చుకున్నాడు, దేవుడు బాధపడిపోయాడు తెలుసా. ఆయన హృదయంలో నొచ్చుకున్నదంట. అంటే గుండెపోటు వచ్చిందంట దేవునికి. గుండెపోటు తెచ్చేంతగా నరులు బ్రతికారు. ఆ సమాజం ఉంది ప్రియులారా. దేవుణ్ణి బాధ పెట్టే విధంగా సమాజం ఉంది. అందుకే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు రాయించాడు ప్రియులారా. చాలా గొప్పది, మంచి చేయటంలో కాదు. అలాంటి సమాజాన్ని చూసి మనం సహించగలమా? మనం చేసిన మేలు ఒకరు మర్చిపోతేనే నువ్వు విశ్వాసం లేని వాడివి అని ఎన్నెన్నో మాటలు అంటాము, వారితో ఇంకా మాట్లాడము. ఇక ముందు మనము మేలు చెయ్యాలని కూడా అనుకోం ప్రియులారా. సమాజం సహిస్తుందా? నువ్వు మేలు చేసినా నీకు కీడు చేస్తే వారిని చూసి నువ్వు మేలు చేస్తావా? అలాంటి వారిని నువ్వు సహిస్తావా? సహించడు ప్రియులారా. మానవ సమాజము సహించదు, కీడును సహించదు. వారికి కీడు జరిగితే వారు సహించలేరు. వారు కీడు చేస్తారు కానీ వారికి కీడు జరిగితే మనిషి సహించలేడు ప్రియులారా. మధ్యకాలంలో 2-3 సంవత్సరాల క్రితం ప్రియులారా, తెలంగాణ రాష్ట్రంలో ఒక వెటర్నరీ డాక్టర్ను, లేడీ డాక్టర్ను, ఆమెను రేప్ చేసి ఘోరంగా చంపేశారు, కాల్చి చంపేశారు యవనస్తులు. నిజంగా దుష్టులుగా ఉండి ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశారు ప్రియులారా, ఘోరంగా. అప్పుడు సమాజం అంతా ఏమన్నదో తెలుసా? ఆ రోజు ఆ సంఘటన చూసి ప్రతి ఒక్కరికి బాధ కలిగిదే. నిజంగా అలాంటి సంఘటనలు సమాజంలో జరగకూడదు కానీ జరిగాయి. అలాంటి వారిని చూసి సమాజం ఏం పలికిందో తెలుసా? అంత కీడును నిజంగా ఎవరు సహించలేరు గనక ఏమన్నారంటే, ఇలాంటి వారు ఈ భూమి మీద బ్రతకటానికి వీలు లేదు, వీళ్ళు అర్హులు కాదు, వీరిని వెంటనే కాల్చి చంపేయండి, వీరిని చంపేయండి. పోలీసు వ్యవస్థకు వీళ్ళు సలహాలు ఇస్తున్నారు సమాజము. ఇలాంటి వారు భూమి మీద బ్రతకడానికి వీలు లేదు, వీరిని చంపేయండి. ఒకవేళ మీరు చంపకపోతే మేమే వచ్చి చంపేస్తాము, రేప్ చేసిన వాళ్ళని మేము చంపేస్తామని చెప్పారు పిల్లారా. అప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఏం చేసిందంటే వారిని ఎన్కౌంటర్ చేసి చంపేసింది. ఎందుకు?
ఎందుకనంటే వారు చేసిన కీడు నిజంగా సమాజము, ఈ మనుషులు సహించలేని స్థితిలో. ఇది సహించాలా అని అంటే ప్రియులారా, దేవునిలో ఉన్నవారికి అర్థమవుతుంది ఎలా మనం బతకాలనేది. ఇది సహించాలంటే నిజంగా కీడు జరగకుండా ఎలా అడ్డుకట్టలు వేయాలో దేవుని మాటల ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుడు చెప్పిన విధంగా బతుకుతే కీడు జరగదు. ఆ దేవుని మాటలు ఈ సమాజంలో లేవు గనుకనే ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు ఒకరిని చంపుతావు, ఇంకా మరొక చోట కలకత్తాలో ఒక మెడికల్ స్టూడెంట్ను ఇలానే రేప్ చేసి చంపేశారు ప్రియులారా. ఆగుతున్నాయా? నువ్వు ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా కానీ ఈ మానవ సమాజంలో మార్పు అనేది రావటం లేదు. ఎందుకు? మానవ సమాజంలో దేవుని మాటలు కరువయ్యాయి గనక. దేవుని మాటలు ఎవరికి నిజంగా చేరటం లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు కనుకనే ఈ సమాజంలో ఇంకా చూస్తూనే ఉన్నాం. నువ్వు ఎంతమందిని చంపినా దేవుని మాటలు లేకపోతే ఈ సమాజాన్ని మార్చలేము పిల్లారా, మార్చలేము. నిజంగా మానవ సమాజము తట్టుకోలేదు ఇలాంటి కీడును. మరి దేవుడు సహించగలడా పిల్లారా? ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోగలడా? సృష్టిని చేసి పాదాల కింద పెట్టిన దేవుణ్ణి మనిషి మరిచిపోయి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఎవరైతే బ్రతుకునిచ్చారో ఆ బ్రతుకుకు అవసరమైనవన్నీ సమకూర్చి జరిపిస్తున్నాడో ఆ కన్న తండ్రినే, ఆ సృష్టికర్తనే మనిషి మరిచిపోయి తన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు ఏం చేయాలి ఆలోచించండి. నువ్వు కని పెంచి పెద్దవారినిగా చేసి వారిని గొప్పవారి చేసిన తర్వాత ఆ పిల్లలు నిన్ను పట్టించుకోకుండా నీ మీద తిరుగుబాటు చేస్తే ఏమంటావు? నాకు కొడుకు లేడని చెబుతావు, నాకు కూతురు లేదని చెబుతావు. ఎందుకు? నీ మాట వినందుకు. దీనికే నువ్వు ఇంత బాధపడిపోతే నీ కోసం కోట్ల సంవత్సరాలు, ఈ మానవాళి కోసం కోట్ల సంవత్సరాలు కష్టపడి ఈ అందమైన ప్రకృతిని చేసి మనిషి పాదాల కింద పెట్టి యాలండి, నా ప్రేమను రుచి చూసి తెలుసుకోండి అని దేవుడు ఎదురు చూసిన ఆ కన్న తండ్రికి గుండెపోటు తెచ్చినటువంటి మానవాళిని చూసి దేవుడు సహించాలనా? మీరు ఆలోచించండి, న్యాయం ఆలోచించండి. నిజంగా మనమైతే సహించకూడదని చెబుతాం, కానీ పరలోకపు తండ్రి మనసు ఎంత గొప్పదో తెలుసా? ఆ దేవుని మనసు ఎంత గొప్పదో తెలుసా? ఒకసారి బైబిల్ చూడండి పిల్లారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం పిల్లారా. ఆ రోజున్నటువంటి సమాజాన్ని, దేవునికి గుండెపోటు తెచ్చినటువంటి మానవ సమాజాన్ని చూసి దేవుడు ఏం పలుకుతున్నాడో ఒకసారి చూస్తే పిల్లారా. 19వ వచనం వచ్చి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచుండగా ఎవరి కొరకు? గుండెపోటు తెచ్చినటువంటి మానవ సమాజాన్ని చూసి ఆయన దీర్ఘశాంతంలో వెళ్ళిపోయాడంట. అలాంటి సమాజాన్ని చూసి కూడా నిజంగా దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడంట. నోవాహు గారి టైంలో దేవుడు ఆ సమాజాన్ని చూసి నేను చంపేస్తాను, నా సన్నిధిని వీరి అంతం వచ్చింది, వీరి చెడుదనం భూమి మీద గొప్పగా ఉంది, నోవాహు నీవే ఈ తరములో నీతిమంతుడిగా కనపడుతున్నావు, కాబట్టి నీ కొరకు వాడను సిద్ధం చేసుకో, ఈ మానవాళ్ళనందరినీ నాశనం చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు నోవాహు గారు ఓడ సిద్ధం చేసుకుంటాడు పిల్లారా. నోవాహు గారు దేవుడు చెప్పిన మాట ప్రకారము ఓడను సిద్ధం చేసుకుంటాడు. కానీ మిగిలిన జనాంగము ఓడను సిద్ధం చేసుకుంటున్నటువంటి నోవాహును చూసి ఎగతాళి చేసిన వారిగా ఉన్నారు, కానీ నిజంగా ఎందుకు చేసుకుంటున్నాడో ఆలోచించలేదు, వివేచించలేదు. ఆత్మరూపిగానే దేవుడు వారికి తెలియజేసినా వారు పక్కన పెట్టారు పిల్లారా. ఎంతకాలం ప్రకటించాడో తెలుసా దేవుడు? 100 సంవత్సరాలు పిల్లారా. నోవాహు గారితో దేవుడు నువ్వు ఓడను సిద్ధం చేసుకో అని చెప్పినప్పుడు 500 సంవత్సరాల వయసు కలిగిన వాడు నోవాహు గారు. అలాగే ఆయన భూమి మీదికి జలప్రలయం రప్పించినప్పుడు నోవాహు గారి వయస్సు 600 సంవత్సరాలు. అంటే దేవుడు ఎంతకాలం ఎదురు చూశాడు ఈ మానవ సమాజం కోసం? ఆ రోజు 100 సంవత్సరాలు ప్రియులారా. చంపుతానన్న దేవుడు 100 సంవత్సరాలు ఎదురు చూశాడు తెలుసా? ఎవరి కోసము? గుండెపోటు రప్పించినటువంటి మానవాళిని చూసి. ఎవరైతే గుండెపోటు తెప్పించారో వారిని చూసి దీర్ఘశాంతం కలిగిన వాడై వారికి ప్రకటించాడు ఆయన మాటలు, వారికి తెలియజేశాడు దేవుని మాటలు మారతారేమోనని. మారలేదు ప్రియులా. ఆ రోజున్న సమాజం మారలేదు. ఒకనాడు దేవుడు యోనా గారిని నిన్నవే పట్టణానికి వెళ్ళు నాన్న, నిన్నవే పట్టణస్థులు దుర్మార్గులైపోయారు, దుష్టులైపోయారు, వారి అక్రమం విస్తరించింది, కాబట్టి వారిని నాశనం చేయబోతున్నాను. ఇక 40 రోజుల్లో నిన్నవే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను,
కాబట్టి వెళ్ళి ప్రకటించు అని చెప్పినప్పుడు యోనా గారు మొదట ప్రారంభంలో పోకపోయినా తర్వాత దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి మరలా యోనా గారు నినివే పట్టణానికి వెళ్తాడు. నినివే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలకు తెలియజేస్తాడు. ఒక దిన ప్రయాణం చేసి అందరికీ తెలియజేసినప్పుడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని చంపబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు 40 రోజుల్లో అని యోనా గారు ప్రకటన చేస్తారు. నినివే పట్టణం ఆ రోజు పెద్దది ప్రియులారా, 3 దినముల ప్రయాణమంత దూరం కలిగినటువంటి విస్తీర్ణం కలిగినటువంటి పట్టణం ప్రియులారా. అయితే యోనా గారు ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో, దేవుడు ఈ నాశనం చేయబోతుండే ఈ పట్టణాన్ని అని యోనా గారు ఎప్పుడైతే ప్రకటన చేశాడో, ఎమ్మటే ప్రియులారా, ఎమ్మటే రాజు మొదలుకొని నిజంగా సామాన్యుల వరకు తమ ప్రవర్తన దిద్దుకున్నారు. ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే ప్రియులారా, 10వ వచనము, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఒకరోజు నినివే పట్టణంలో యోనా గారి ప్రకటన విని గనులు, సామాన్యులు, రాజు సైతము మారిపోయారు ప్రియులారా. అందరూ మారిపోయారు, తమ ప్రవర్తనలు దిద్దుకున్నారు. అది దేవుడు చూసి, వారి ప్రవర్తన దిద్దుకోవడం చూసి దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేస్తానని చెప్పినటువంటి కీడును చేయటం మానేశాడు ప్రియులారా. అప్పుడు యోనా గారు కోపపడి, తండ్రి దేవా, మీ గురించి నాకు తెలుసు, మీరు మహావాత్సల్యం కలిగిన వాడివి, బహుశాంతం కలిగిన దేవుడు అని నాకు తెలుసు. నన్ను ఇక్కడికి రప్పించడం ఎందుకు, చెప్పించడం ఎందుకు, మరణం అవడమే నాకు మంచిది అని దేవుని మీద కోపపడతాడు ప్రియులారా. నిజంగా దేవుని మనసు ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా ప్రియులారా. నిజంగా నినివే పట్టణస్థులు ఆ రోజు చాలా మంచి పని చేశారు. ఎప్పుడైతే ప్రకటన వినంగానే తమ మనసును, తమ ప్రవర్తనను మార్చుకున్నారు, తమ ప్రవర్తనను సరిదిద్దుకున్నారు ప్రియులారా. దేవుడు కోరుకునేది అదే, దేవుడు మనల నుండి కోరుకునేది అదే ప్రియులారా, ఇంకా ఏమి కాదు. కానీ ఒకనాడు ప్రారంభంలో నోవాహు గారి కాలంలో ప్రియులారా, 100 సంవత్సరాలు దేవుడు తనకు గుండెపోటు తెప్పించినా ఎదురు చూశాడు. దీర్ఘశాంతం గలవాడు గనుక, దేవుడు ప్రేమామయుడు గనుక, ప్రేమా స్వరూపి గనుకనే వారి పట్ల 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఒక్కరైనా మారి నిజంగా తన దగ్గరికి వస్తారేమోనని ప్రియులారా. నోవాహు గారు, ఆయన కుటుంబం తప్ప 8 మంది తప్ప ఒక్కరు కూడా రాలేదు ప్రియులారా. చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ సంఘటన నేను చూసినప్పుడు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు మనం చూస్తున్నాం ప్రియులారా, వరదలు వచ్చినప్పుడు మామూలుగా వర్షం పడితే పట్టించుకోము. ఎప్పుడైతే ఆ వర్షంలో నీరు మన ఇంట్లోకి చేరుతుందో అప్పుడు వెంటనే మనకు భయమేస్తుంది. గవర్నమెంట్ కూడా అలర్ట్ చేస్తుంది, ఇది ముంపు ప్రాంతం అయిపోతుంది, ఈ వరదలకు ఈ గ్రామము లేదంటే ఈ పట్టణము మునిగిపోబోతుంది, కాబట్టి అందరూ సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళండి అని హెచ్చరికలు జారీ చేస్తారు గవర్నమెంట్ వారు కూడా. మనకు కూడా ఆటోమేటిక్గా మనకు కూడా తెలిసిపోతుంది, అయ్యో ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అంటే ఇది ఎప్పుడు రాదు కదా, అంటే ఇదేదో తుఫాను, భారీ తుఫాను, వరదలు మనల్ని ముంచేయటానికే వచ్చాయి కనుక మనం పారిపోదాం, సురక్షితమైన ప్రదేశానికి వెళ్దాము అని మనము వెళ్ళిపోతాం ప్రియులారా. కానీ ఆ రోజున్నటువంటి ఆ మూర్ఖపు సమాజాన్ని ఆలోచిస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది ప్రియులారా. నిజంగా దేవుడు భూమి మీదికి నేను ప్రవాహం తెప్పించబోతున్నాను, జల ప్రవాహం రప్పించబోతున్నాను, అందరిని నాశనం చేయబోతున్నాను, నీ కొరకు ఓడను సిద్ధం చేసుకొని దేవుడు చెప్పినప్పుడు నోహు గారు అదే విషయాన్ని తెలియజేస్తే పట్టించుకొనకుండా వర్షం స్టార్ట్ అయిన తర్వాత, దేవుడు జలప్రలయాన్ని రప్పించిన తర్వాత కూడా ఇంట్లోకి నీరు వచ్చినప్పుడైనా వారికి స్పృహ రావాలి కదా ప్రియులారా. ఇంట్లోకి నీరు రాగానే మనకేమనిపిస్తుంది ప్రియులారా, పారిపోవాలనిపిస్తుంది. కానీ వారికి ఏమనిపించింది, ఏ మాత్రం నిజంగా వారికి స్పృహ లేని వారిగానే ప్రవర్తించారు ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, 100 సంవత్సరాలు ఎదురు చూసిన దేవుడు వారి కొరకు, వాళ్ళు ఎవరైనా ఆ ప్రవాహాన్ని చూసి నోవాహు మాది తప్పైపోయింది, లేదంటే దేవా మాది తప్పైపోయింది తండ్రి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి తండ్రి అని వారు వేడుకునింటే ఆ జల ప్రవాహంలో వారు కొట్టుకొని నాశనం కాకుండా దేవుడు కాపాడేవాడు. ఎందుకు, మనకు చరిత్రలో ఇంకో సంఘటన రాయించాడు దేవుడు. నినివే పట్టణస్థులు మారు మనసు పొందగానే, తమ ప్రవర్తన సరిదిద్దుకొనగానే వారిని కాపాడాడు, వారికి చేస్తానన్న కీడును చెయ్యకుండా వారిని తప్పించాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. కానీ నోవాహు కాలంలో నిజంగా జలప్రలయం వచ్చినప్పుడు, మోకాల వైపు నీళ్ళు వచ్చినప్పుడైనా సరే వాళ్ళు గుర్తించాలి కదా, అయ్యో తండ్రి మాది తప్పైపోయింది క్షమించండి అని అడగాలి కదా, అడగలేదు.
ఎవ్వరు అడగలేదు ప్రియులారా. సరే, నడుముల లోతు నీళ్ళు వచ్చినప్పుడైనా అడగాలి కదా, కుతికల లోతు నీళ్ళు వచ్చినప్పుడైనా అడగాలి కదా, తండ్రి మాది తప్పు అయిపోయింది, దయతో మమ్మల్ని మన్నించండి, సృష్టికర్త అయినా దేవా మమ్మల్ని క్షమించండి, మీ వలన మేము సమస్తాన్ని అనుభవించి మీ మీదనే తిరుగుబాటు చేసిన మేము, దయతో మమ్మల్ని మన్నించండి, మా తప్పు అయిపోయింది అని వేడుకునుంటే దేవుడు కాపాడేవాడు ప్రియులారా. కానీ ఒక్కరు కూడా వేడుకున్నట్టు బైబిల్లో రాయలేదు. ఒకవేళ వేడుకుంటే దేవుడు రాయించేవాడు ప్రియులారా, దేవుడు రాయించేవాడు. ఎవరు వేడుకొనలేదు. అందుకే నోవాహు గారి కుటుంబమే రక్షింపబడింది ఆ రోజున్న సమాజంలో ప్రియులారా. ఎంతకాలం ఎదురు చూశాడంటే గుండెపోటు రప్పించినటువంటి వారి కొరకు 100 సంవత్సరాలు ఎదురు చూసినా ఒక్కరు రాలేదు ప్రియులారా. ఆలోచించండి, దేవుడు 100 సంవత్సరాలు ఇలాంటి వారి కోసం ఎదురు చూశాడంటే ఎదురు చూశాడు ప్రియులారా. మనమైతే ఒక మాట అంటేనే పడము, భర్త భార్యను ఒక మాట అంటేనే పడదు, భార్య భర్తనేమన్నా అన్నా పడడు, పొరుగువారన్నా పడలేము, ఏ చిన్న మాటన్నా మనం పడలేము ప్రియులారా. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ రోజున్న సమాజము, ఆ సమాజాన్ని దేవుడు సహించాడంటే, గుండెపోటు రప్పించినటువంటి ఆ సమాజాన్ని దేవుడు సహించాడంటే నిజంగా ఇది కాదా దీర్ఘశాంతము ప్రియులారా? ఇది కాదా దీర్ఘకాలం సహించడం అంటే? ఇది కాదా? ఇదే ప్రియులారా. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి కనుకనే నిజంగా వారు కీడు చేసినా ద్రోహం చేసినా కన్న తండ్రికి సహించాడు 100 సంవత్సరాలు ప్రియులారా. 100 సంవత్సరాలు సహించాడు. మరొక సందర్భం, మరొక విషయం ప్రియులారా ఆలోచిస్తే మనకు తెలుసు ఇశ్రాయేలు ప్రజల గురించి. వారు ఐగుప్తు దేశంలో కాపురం ఉంటున్న సమయంలో ప్రియులారా, ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేలును ఎంత కఠినంగా బాధించాడు ప్రియులారా. కఠిన బానిసత్వంలో నింపాడు వారిని, కఠినంగా వారితో సేవలు చేయించుకున్నాడు. వారు చేసే ఇటుక పనుల్లోనూ పొలము పనుల్లోనూ నిజంగా కఠినమైన బాధలు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాడు ఫరో ఇశ్రాయేలు ప్రజలను. ఒకసారి చూడండి ఆ మాట ప్రియులారా. నిర్గమకాండము 1వ అధ్యాయము మనం చూడగలిగితే 13-14 వచనాలు ప్రియులారా. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకుని ప్రతి పని కఠినముగా ఉండిను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. నిజంగా ప్రియులారా, పొలం పని చేసేవారికి ఇటుక పని చేసేవారికి దాని కష్టం ఎలా ఉంటుందో వారికి బాగా తెలుసు ప్రియులారా. ఎంత కష్టం అంటే, ఈరోజు ఇటుక పని చేసావంటే నెక్స్ట్ డే నువ్వు పనికి పోవటానికి కూడా ఇష్టపడవు, ఒళ్ళంతా ఊనమైపోయిందని అంటావు, ఒళ్ళంతా నొప్పులతో అల్లాడిపోతావు. నిజంగా మరలా మరుసటి రోజు నువ్వు పనికి పోవాలంటే నీకు పోవాలని కూడా అనిపించదు. అలాంటిది నువ్వు సంవత్సరాల కొద్దీ అదే పని చేసిన పనే చేస్తూ ఆ కష్టాన్ని సహించలేకుండా నిజంగా ఎంతగానో బాధపడిపోతావు. నీకు రెండో ఆప్షన్ లేక నువ్వు బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి కనుక నువ్వు చేసుకుంటూ పోవాలంటే ప్రియులారా ఎంతగా ఇసిగిపోతావో ఆలోచించు. నిజంగా ఇశ్రాయేలు అలాంటి కఠినమైన బానిసత్వంలో బ్రతికారు ప్రియులారా. వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళు చేయాల్సిందే, ఆ పని చేయాల్సిందే. ఫరో అంతగా కఠినంగా వారిని బాధ పెట్టాడు ప్రియులారా. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మొరబెట్టారు, దేవునికి మొరబెట్టారు ప్రియులారా. మొరబెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించాడు. చూడండి నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టగా, తమ వెట్టి పనుల బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుని యొద్దకు చేరింది వారి మొర. ఎందుకు? అన్యాయంగా ఫరో వారిని బాధలు పెట్టిస్తున్నాడు, కఠిన సేవ చేయించుకుంటుండే వారి ద్వారా. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి పితరులైనటువంటి అబ్రహాము గారిని, ఇస్సాకు గారిని, యాకోబు గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మొరలు విని, వారి పిల్లలే కదా ఇశ్రాయేలీయులు, నా సేవకుల పిల్లలు బాధపడిపోతున్నారని దేవుడు వారి మొరను లక్ష్య పెట్టాడు పిల్లరా. వారిని విడిపించాలని ప్లాన్ చేశాడు. వారిని విడిపించడం కొరకు మిద్యాను దేశంలో ఉన్నటువంటి మోషే గారి దగ్గరికి వెళ్ళాడు దేవుడు. గొర్రెల మందను కాచుకుంటున్నటువంటి మోషేను అక్కడి నుంచి రప్పించి ఇశ్రాయేలు ప్రజలను ఫరో చేతిలో నుంచి విడిపించాలని ప్లాన్ చేశాడు పిల్లరా. మోషే గారికి చెప్పినప్పుడు మోషే గారు, దేవా
ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడలేను ప్రభువా, నేను సరిపోయేవాడిని కాదు అని మోషే గారు దేవుని వేడుకుంటే దేవుడు పట్టుబట్టి రప్పించాడు. మిద్యాను ప్రదేశంలో నుంచి దేవుడు మోషే గారిని పట్టుబట్టి తీసుకుని వచ్చి వారికి తెలియజేశాడు, నేను మీకున్నాను, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను, కనాను దేశాన్ని మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు చెప్పాడు ప్రియులారా. అప్పుడు ఆ క్రమంలో దేవుడు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు, 10 ఆశ్చర్య కార్యాలు చేశాడు, 10 తెగుళ్ళు పంపాడు. ఆశ్చర్య కార్యాలు ఎందుకు అంటున్నానంటే ప్రియులారా, నిజంగా ఆ తెగుళ్ళన్నీ కేవలం ఐగుప్తులను మాత్రమే బాధ పెట్టాయి కానీ ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టలేదు. ఐగుప్తు ప్రజల్నే బాధ పెట్టాయి. దేవుడు ఐగుప్తు ప్రజలను నాశనం చేయడం కొరకు దిగొచ్చాడు, తన ప్రజలను కాపాడడం కొరకు దిగొచ్చాడు ప్రియులారా. 10 తెగుళ్ళు నిజంగా ఐగుప్తు దేశంలో కలుగజేసి చివరకు సంహారపు దూతను పంపించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రథమ సంతానాన్ని చంపేశాడు ప్రియులారా. కానీ ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడాడు, వాళ్ళందరినీ కాచాడు, వాళ్ళందరినీ కాపాడాడు. వారి ప్రథమ సంతానాన్ని చంపలేదు దేవుడు. అప్పుడు కఠినమైనటువంటి ఫరో హృదయాన్ని అణిచివేసి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం విడిచి కనాను దేశానికి వెళ్ళిపోవటానికి ఒప్పుకునేటట్లు చేశాడు ప్రియులారా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి కనాను దేశానికి వెళ్తున్నటువంటి మార్గంలో ఎర్ర సముద్రము అడ్డమొస్తుంది ప్రియులారా. ఆ ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయి అక్కడే ఉండిపోతారు. అప్పుడు ఫరో మరలా తన హృదయాన్ని మార్చుకొని, అయ్యో నేను ఎందుకు వీళ్ళని పంపించేశాను, నాకు సేవలు ఎవరు చేస్తారు ఇశ్రాయేలీయులు లేకపోతే, కాబట్టి వెళ్ళి తీసుకుని వచ్చేదాం పదా అని తన సైన్యాన్ని వెంటబెట్టుకొని నిజంగా ఇశ్రాయేలు ప్రజలను తిరిగి దేశానికి తీసుకెళ్ళటానికి బయలుదేరతాడు ప్రియులారా. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ముందు చూసినప్పుడు ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది, దాటడానికి వీలు లేదు. వెనక చూస్తే ఫరో తన సైన్యంతో వస్తున్నాడు. భయముతో నిజంగా అల్లాడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, మనం దాటలేము, వెనక చూస్తే ఫరో చంపేస్తాడు మనల్ని. ఇశ్రాయేలు ప్రజలు మోషే గారిని చూసి, మోషే మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా, మేము ఫరోకు బానిసలుగా ఉండటమే మాకు మంచిది, అక్కడ కష్టమైన చేసి మేము బ్రతుకుతాము, ఇక్కడ మేము చావడం ఎందుకు, మేము తిరిగి వెళ్ళిపోతాము, ఫరోకు లోబడతామని తిరుగు ప్రయాణం చేసినప్పుడు మోషే, ఇదిగో మీరు ఫరోను చూసి భయపడద్దు, ఫరోకున్నది నిజంగా మాంస సంబంధమైనటువంటి బలమే, ఫరో రథాలను గుర్రాలను చూసి మీరు భయపడద్దు, మనకున్నది నిజంగా జీవము కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, మన పక్షాన యుద్ధం జరిగించేది దేవుడే, మీరు భయపడద్దు అని మోషే గారు వారిని ధైర్యపరిచి వారి కళ్ళ ముందే ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను దాటింపజేస్తాడు దేవుడు ప్రియులారా. నిజంగా ఇశ్రాయేలు ప్రజలే ఫరోతోటి పోరాడి గెలవగలరా, ఫరో చేతుల నుంచి తప్పించుకోగలరా, తప్పించుకోలేరు. బానిస బతుకుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఫరో అభివృద్ధి చెందినవాడు, ఫరోకు రథాలున్నాయి, సైనికులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు ఏమున్నాయి, కఠిన బానిసత్వం తప్ప ఏమీ లేదు ప్రియులారా. ఎలా తప్పించుకొనగలరు? కానీ దేవుడు అంతటి బలవంతుడైనటువంటి ఫరో చేతిలో నుంచి కూడా దేవుడు తన పిల్లల పక్షాన యుద్ధం చేసి వారిని విడిపించాడు ప్రియులారా. ఎర్ర సముద్రాన్ని కూడా ఎంతో అద్భుతంగా 2గా విభాగించి ఆరిన నేల మీద దేవుడు వారిని సముద్రాన్ని దాటించాడు ప్రియులారా. ఫరో సైన్యము దాటాలని చూసినప్పుడు 6వ సముద్రంలోకి రాగానే దేవుడు ఆ సముద్రాన్ని కప్పిపడేశాడు. 2గా చీలిన సముద్రము మరలా కలిపేశాడు ప్రియులారా. కలిపేసినప్పుడు ఫరో సైన్యమంతా ఆ ఎర్ర సముద్రంలో నాశనమైంది ప్రియులారా. ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో నాశనమైపోయింది. ఇది కల్లార ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు చూశారు ఈ అద్భుత కార్యము. నిజంగా దేవుడు ఎంత గొప్పగా వారిని నడిపించాడంటే కనాను దేశానికి ప్రియులారా ఒక మంచి మాట బైబిల్ రాయించాడు. బలవంతుడైనటువంటి ఫరో చేతిలో నుంచి విడిపించి చాలా గొప్పగా వారిని రక్షించి కనాను దేశానికి నడిపించాడు ప్రియులారా. కనాను దేశానికి నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశానికి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు ప్రియులారా. కీర్తనల గ్రంథము 78 ఒకసారి చూడండి, దేవుడు ఎంత గొప్పగా వారిని నడిపించాడో దేవుడు రాయించాడు. 78 కీర్తనల గ్రంథం మనం చూస్తే 52వ వచనం ప్రియులారా, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఒక గొర్రెల మందను తోలుకొని పోయినట్లు ఒక గొర్రెల కాపరి ఏ విధంగా అయితే తన మందను తోలుకొని వెళ్తాడో ప్రియులారా, తన మందను ఎలా కాచాడో అలా కాచుకుంటూ తన మందను నిజంగా తన పిల్లల్ని ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపించాడు ప్రియులారా. గొర్రెల కాపరులకు తెలుసుద్ది ప్రియులారా,
వారు ఎంత కేరింగ్ ఆ గొర్రెల మీద చూపుతారో మనకు అర్థమవుతుంది. బైబిల్లో రాయించాడు దేవుడు. దావీదు గారి గురించి మనకు తెలుసు. గొర్రెల కాపరి, దావీదు గారు గొర్రెల కాపరి. ఎలా కాశాడో తెలుసా తన గొర్రెలను? ఒకరోజు తన మందలోని గొర్రె పిల్లను సింహం ఎత్తుకొని పోతే, ఒక గొర్రె పిల్లే కదా పోతే పోయిందిలే అనుకోలేదు దావీదు. ఒక గొర్రె పిల్లైనా సరే రక్షింపబడాలి, సింహమని భయపడిపోకుండా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పిల్లారా ఆ గొర్రె పిల్ల కోసం సింహంను చంపేసి దాని నోట్లో నుండి గొర్రె పిల్లను విడిపిస్తాడు పిల్లారా. అంత గొప్పగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు తన గొర్రెలను కాశాడు. ఎందుకు ఈ మాటను మీకు గుర్తు చేస్తున్నాడంటే, దేవుడు చెబుతున్నాడు కదా, ఆయన గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను. ఒకడు తన మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించను. ఒక మందను నడిపించినట్టుగా ఒక్క గొర్రె కూడా నశించిపోకుండా కాపాడిన విధంగా పిల్లరా ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించాడు. ఆ రోజు మందను అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు నీరు దొరకదు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ఆహారం దొరకదు, అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు క్రూరముగాలు లేదంటే క్రూర జంతువులు ఇవన్నీ ఉంటాయి. నిజంగా అవేవి వాటికి హాని కలగజేయకుండా, వేటి వలన వారు ఇబ్బంది పడకుండా వారిని చాలా గొప్పగా కాపాడాడు పిల్లారా. పగలేమో మేఘస్తంభాన్ని పెట్టాడు, ఎందుకంటే ఎండ ఏడిమి వారికి తగిలి చనిపోకుండా ఉండడం కొరకు పగలు మేఘస్తంభాన్ని, రాత్రిపూట అగ్ని స్తంభాన్ని పెట్టి వారికి నిజంగా కాపాడుతూ పిల్లారా వారిని క్షేమంగా అరణ్యంలో నడిపించాడు పిల్లారా. 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు వారిని. వారి దుస్తులు మాయలేదన్నాడు, కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదని చెప్పాడు దేవుడు. ఎంత గొప్పగా కాపాడాడంటే అరణ్యంలో నీళ్లు దొరకకపోయినా, అరణ్యంలో వారికి భోజనం దొరకకపోయినా దేవుడే వారికి సిద్ధపరిచాడు. ప్రియులారా. ఇక్కడ ఈ అరణ్యంలో మాకు దాహం తీర్చడానికి ఎవరు నీళ్ళు ఇస్తారనే దేవుని మీద వారు ఆ రోజు సనిగారు. వారి కళ్ళ ముందు అద్భుతాలు దేవుడు జరిగించినా అవి చూసి కూడా దేవుని నమ్మకపోయినా సరే దేవుడు పట్టించుకొనకుండా తన పిల్లల మీద ప్రేమ కలిగి ఆ అరణ్యంలో కూడా వారికి నీరుని సిద్ధపరిచాడు. కొండ నుండి వారికి నీరు రప్పించాడు, విస్తారమైన నీటిని వారికి సమకూర్చాడు. వారి మందలు వారు తాగి నిజంగా తృప్తి పొందేలాగా, వారి దాహం తీర్చేలాగా వారికి విస్తారమైన జలాలని అనుగ్రహించాడు పిల్లారా. అలాగే దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మన్నాను వారికి ఆహారంగా పెట్టాడు దేవుడు. మాంసం కావాలని వాళ్ళు మాంసాపేక్ష కలిగిన వారై నిజంగా మాకు మాంసం కావాలి అన్నప్పుడు దేవుడు వారికి మాంసం కూడా సిద్ధపరిచాడు పిల్లారా. ఎంత ప్రేమగా వారిని కాపాడుతున్నాడో మనకు అర్థమైపోతుంది పిల్లారా. అది చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 78 పిల్లారా 12వ వచనం నుంచి మనం చూస్తే, ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేచెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. నిజంగా అరణ్యంలో ఏ కొదువ లేకుండా ప్రియులారా, ఏ సదుపాయము వారికి కొదువ లేకుండా సమృద్ధిగా అన్నీ అనుగ్రహించాడు ప్రియులారా. సమృద్ధిగా అన్నీ అనుగ్రహించాడు. అయినా ప్రియులారా, ఇంత గొప్పగా కాపాడిన ఆ కన్న తండ్రి మీద ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు ప్రియులారా. నిజంగా ఒక మందను కాచిన విధంగా, ఒక మందను తోడుకొని పోయిన విధంగా ఆయన ఆ మందను తోడుకొని పోతున్నా ఆయన మీద అరణ్యంలో ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు ప్రియులారా. ఎన్నోసార్లు ఆయనను దుఃఖపెట్టారు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా. అదే కీర్తన గ్రంథం మనం చూస్తే ప్రియులారా 78వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతిని మీద తిరుగుబడిరి. అరణ్యంలో మహోన్నతిని పైన తిరగబాటు చేశారు. ప్రేమ ఉచితంగా పొందుతూ ఆయన మీదనే తిరుగుబాటు చేశారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి మధ్య దేవుడు జరిగించినా కల్లారు చూసి కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు ప్రియులారా. ఆయనను నమ్మకుండా నిజంగా ఆయన మీద తిరుగుబాటు చేశారు ప్రియులారా. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు? చంపేశాడా? ఆయన ఏమంటున్నాడంటే 38వ వచనం ప్రియులారా, 38వ వచనము 78 కీర్తన గ్రంథము 38వ వచనం మనం చూస్తే, అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై
ఎందుకు? వీళ్ళు తిరుగుబాటు చేసినా దేవుడు వాత్సల్యపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనివాడు. నిజంగా వారు చేసిన తిరుగుబాటును బట్టి నోవాహు గారి జలప్రలయంలో దేవుడు ఏ విధంగా మానవ సమాజాన్ని నాశనం చేశాడో ఆ విధంగా మరలా నాశనం చేయొచ్చు ప్రియులారా. కానీ దేవుడు వాత్సల్యపూర్ణుడై తన ఉగ్రతని ఏమాత్రం రేపుకొనలేదు. తన ఉగ్రతను ఆపుకొని పలుమార్లు కోపము అణుచుకున్నాడు. తన కోపాన్ని అణుచుకున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపి అయిన దేవునిలో దీర్ఘకాలము సహించే గుణము ఉంది. ఆయనలో ద్రోహం చేసినటువంటి పిల్లల్ని సహించే గుణము, ద్రోహులను సహించే గుణము దేవునిది ప్రియులారా. ఎవరైనా సహించగలరా? ఎన్ని మేలులు చేశాడు, ఎంత గొప్పగా వీరిని కాపాడాడు. కాపాడిన దేవుని మీదనే తిరుగుబాటు చేసింది ఆ రోజు ఇశ్రాయేల్ సమాజం ప్రియులారా. కాపాడిన దేవుణ్ణే తిరుగుబాటు చేసి ఆయనను బాధ పెట్టారు, ఏడిపించారు. దేవుని ఏడిపించారు. చదువుతుండ ఆ మాట కూడా చదువుతుండ ప్రియులారా. కీర్తనల గ్రంథము 78:40 అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరుగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లో దుఃఖపెట్టిరి. నరుడు చేసిన పనులను బట్టి దేవుడు దుఃఖపడుతుందంట. చూడండి ప్రియులారా, మన తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. నిజంగా ఆయన తలుచుకుంటే క్షణంలో లేపేయగలడు. ఆయన అనుకుంటే క్షణంలో లేపేయగలడు ప్రియులారా. ఆయన వలన సృష్టింపబడిన మనము ఆయనకే, సృష్టికర్తకే దుఃఖం తెప్పించే వారిగా మారామంటే ప్రియులారా ఆలోచించండి. నిజంగా ఆయన దుఃఖపడుతున్నాడు కానీ చంపాలనుకోలేదు ప్రియులారా, చంపేయాలనుకోలేదు. నిజంగా 39వ వచనం చూస్తే 39లో కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకొనెను. కేవలం శరీరులు, నేను ఒక క్షణంలో లేపేయగలను. దేవునికి తెలిసి వారి యందు జాలి కలిగి ఆయన ప్రేమను చూపి నిజంగా ఆయన దుఃఖంలోకి వెళ్ళాడు కానీ తన ప్రజలను దుఃఖంలో నింపలేదు ప్రియులారా. తన ప్రజలను కాపాడాలనే చూశాడు ప్రియులారా. నిజంగా అరణ్యంలో అన్నిసార్లు ఆయన మీద తిరుగుబాటు చేసి దుఃఖపెట్టినా ఆయన అంటున్నాడు, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి సంతాపము కలిగించిరి. 41వ వచనం ప్రియులారా, ఆయనకు సంతాపం కలుగజేశారు ప్రియులారా, సంతాపం కలుగజేశారు. ఇలాంటి సమాజాన్ని మనం సహించగలమా? ఇలాంటి పిల్లలు మనకుంటే మనం సహించగలమా? నువ్వు నాకు పుట్టలేదని చెబుతాము, నువ్వు నా కుమారుడు కాదని చెబుతాము, నువ్వు నా కుమార్తెవు కాదని చెబుతాం ప్రియులారా. ఒక మాట విననందుకే నా కుమారుడు చచ్చాడని చెప్పేస్తాం. కానీ కన్న తండ్రి అయిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆ రోజు ఇశ్రాయేల్ సమాజము మాటి మాటికి దుఃఖపెట్టి ఆయనకు సంతాపం కలగజేశారంట. సంతాపం కలగజేసినా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపించాడు. ఆ కనాను దేశంలో వారి నాటని ద్రాక్ష తోటలను వారికి ఇచ్చాడు. వారు సాగు చేయని ఫలవంతమైన భూమిని వారికి ఇచ్చాడు. వారి కట్టని పట్టణాలను వారి చేతిలో పెట్టాడు ప్రియులారా. పంచాడు, కొలనూలు చేత కొలిచి వారికి ప్రతి గోత్రముకు 12 గోత్రాలకు పంచిపెట్టాడు ప్రియులారా. కనాను దేశాన్ని ఎవరి కొరకు అంటే ఎవరైతే ఆయనను దుఃఖపెట్టారో, ఎవరైతే ఆయన మీద తిరుగుబాటు చేశారో వారికి నిజంగా ఆయన కనాను దేశాన్ని, ఒక మంచి దేశాన్ని, ఫలవంతమైన దేశాన్ని వారికి కొలత ఏసెల్లా ఇచ్చాడు ప్రియులారా. ఆ మాట కూడా చూడండి ఒకసారి. 78 కీర్తన గ్రంథము 55వ వచనం ప్రియులారా, వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను, ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. పంచి ఇచ్చాడంట. రూబేనో, ఈ ప్రదేశం నీకు, యూదా ఈ ప్రదేశం నీకు, యోసేపు ఈ ప్రాంతం నీకు. నిజంగా ఇలా ప్రతి గోత్రానికి పంచిపెట్టాడు పిల్లరా. అన్యజనులు నివసిస్తున్న ఆ ప్రాంతాన్ని, అన్యజనులను వెళ్ళగొట్టి తన ప్రజలని చెప్పుకున్న ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని దేవుడు నిర్భయంగా జీవించటానికి పంచిపెట్టాడు పిల్లరా. తిరుగుబాటు చేసినటువంటి జనాంగం కొరకు దేవుడు నిజంగా వీళ్ళని గురించి చెబుతూ ఎంతగా బాధపడిపోయాడంటే ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా, 2వ వచనంలో దేవుడు అంటుండు, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీదగా తిరగబడి ఉన్నారు.
నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారి జీవితం ఎలాంటిది? బానిస బ్రతుకు, నిజంగా కఠిన బానిసత్వము. విసుగు చెందారు, ఏడవడం మొదలుపెట్టారు, మొరపెట్టడం మొదలుపెట్టారు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి, అలాంటి స్థితిలో నుంచి దేవుడు గొప్పగా విడిపించి కనాను దేశంలో మంచి ఫలవంతమైన సారవంతమైన ప్రదేశంలో దేవుడు వారికి భూభాగాన్ని స్వతంత్రించుకునే విధంగా చేసి వారిని గొప్పవారిని చేస్తే, పట్టణాలలో నివసింపజేస్తే, నిర్భయులుగా జీవింపజేస్తే ఆ కన్న తండ్రి మీదనే తిరుగుబాటు చేశారు పిల్లారా. ఆ దేవుని మీదనే తిరుగుబాటు చేశారు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఆయన ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా? అలాంటి వారిని గురించి కూడా ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి పిల్లారా. దేవుని ప్రేమ ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు ఆలోచించటం లేదు కనుక ఆయన ప్రేమ అర్థం కావట్లేదు పిల్లారా. ఒకసారి ఇలాంటి సమాజం కోసం కూడా దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో చూస్తే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం ప్రియులారా, 25వ అధ్యాయము 6వ వచనము చివరి భాగం చదువుతున్న ప్రియులారా. యెహోవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. దేవుడు పెందల కడనే తన సేవకులను పంపాడు తన మాటలు చెప్పడం కొరకు. మీ ప్రవర్తనను మార్చుకోండి, మీరు సరిగా జీవించండి, నా మాటల ప్రకారం జీవించండి అని తెలియజేయడం కొరకు, తన మాటలు చెప్పడం కొరకు తన సేవకులను పెందల కడనే లేపి పంపాడు వారికి మేలు కొలపాలని. ఒకనాడు యోనా గారి ద్వారా నినివే పట్టణస్థులను హెచ్చరించిన విధంగా తన ప్రవక్తలను పంపి ఇశ్రాయేలు ప్రజలను కూడా హెచ్చరించాడు, తెలియజేశాడు, వాస్తవాలను తెలియజేశాడు, పద్ధతి మార్చుకోమని చెప్పాడు. కానీ వారు ఎలా ఉన్నారంటే విననొల్లరైరి. ఇంకా ఏం చేస్తున్నారో తెలిసిన వాళ్ళు మొండికి తిరిగారు. దేవుని మాటలు చెబుతున్న ప్రవక్తలను కొట్టారు, చంపారు, కొందరిని చంపారు. చివరికి ఆయన మాటలను పక్కన పెట్టి మొండికి తిరిగారు. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా. ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు. ఈ జనులు నా మాటలు వినటం లేదు, మొండికి తిరిగేశారు. మొండికి తిరగడమే కాదు, నేను మాట్లాడుతుంటే నా వైపు వాళ్ళ ముఖం చూపి వినకుండా వారి వీపును చూపిస్తున్నారు నాకు అని దేవుడు బాధపడుతూ చెబుతున్న పిల్లారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూడండి, ఎంత ఘోరంగా ఈ సమాజము దేవుని పట్ల ప్రవర్తిస్తుందో చూడండి. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని పట్ల చూపిస్తున్నారో చూడండి పిల్లారా. దేవుడు చెబుతున్నాడు, దేవుడు రాయించాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 27, వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపుని తిప్పుకొనిది. వారు నా వైపు ముఖము కాదు తిప్పింది, పెందల కడనే లేచి ప్రవక్తలను పంపిస్తే, నా మాటలు చెప్పమని వారికి తెలియజేస్తే, నా మాటలు తెలియజేస్తున్నప్పుడు వారు విని మార్పు నొందకుండా, ఒకరోజు నినివే పట్టణస్థులు మారు మనసు పొందకుండా తమ వీపును చూపుతున్నారు ప్రియులారా. తమ ఈపులను చూపుతున్నారంట. దేవుడు బాధపడిపోతాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మీ ముఖాలు నాకు చూపకుండా మీ వీపులు చూపిస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా, అవమానం అనిపిస్తుంది కదా ప్రియులారా. మరలా మీకు చెప్పాలనిపిస్తుందా? అనిపించదు ప్రియులారా. ఎవరికైనా సరే, నాకే కాదు, ఒకవేళ మీరు నాకు చెబుతున్నా నేను మీకెళ్ళి నా ముఖం తిప్పకుండా నా వీపును చూపితే మరొకసారి మీరు నాకు చెప్పాలనుకోరు, నాకైనా మీకు చెప్పాలని అనిపించదు ప్రియులారా. మరి దేవుని ప్రేమ చూడండి, దేవుని వాత్సల్యం చూడండి తన ప్రజల పట్ల. వారి వీపును చూపినా వారికి చెబుతున్నాడు. నిజంగా మన పిల్లలు మనం చదువుతున్నప్పుడు వారు కొన్నిసార్లు ఆటల్లో పడి పట్టించుకోరు. తల్లి గాని తండ్రి గాని పోయి వీపు విమానం మోత ముగిస్తారు, 4 దెబ్బలు కొడతారు పిల్లారా. కానీ పరలోకపు కన్న తండ్రి ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు అని చెప్పినటువంటి ఆ కన్న తండ్రి ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ రోజు ఎంతగా తప్పించిపోతున్నాడో వారు వినటం లేదని నిజంగా బాధపడుతూ రాయించాడు. చూడండి పిల్లారా, మీరు మాట వింటే వినరు, లేకపోతే లేదు, మీ బాధలు మీరు పడండి అని విడిచిపెట్టచ్చు కదా. దేవుడు విడిచిపెట్టడం లేదు, బాధపడిపోతున్నాడు. లేదంటే క్షణంలో చంపేయచ్చు. చంపకుండా ఆయన ఏమంటున్నాడో తెలిసిన చాలా దీన స్థితిలో మాట్లాడుతున్నాడు పిల్లారా. ఒకసారి ఆ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం పిల్లారా 10-11. చాలా దీనంగా మాట్లాడుతుండే దేవుడు. నిజంగా దేవుడు దిక్కులేనివాడా? అంత ఆ స్థితిలోకి తీసుకొచ్చారు ఈ సమాజం పిల్లారా. ఆయన చూపే ప్రేమను అలుసుగా తీసుకొని ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజము దేవుణ్ణి నిజంగా పట్టించుకోలేదు, ఆయన మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు పిల్లారా. 6వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనము దేవుడు చెబుతున్నాడు, వీపు చూపించినటువంటి ఆ ప్రజలను చూసి
విందురని నేను ఎవరితో మాట్లాడేదను, విందురని నేను ఎవరితో మాట్లాడదను. నేను మాట్లాడాలని వస్తే నాకు వారి ముఖాలు చూపించకుండా వారి వీపును చూపుతున్నారు. ఇంకా నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి? మనమైతే వీపు మీద 4 కొడతాం ప్రియులారా. మరి దేవుడు దీన స్థితిలో విందురని నేను ఎవరితో మాట్లాడదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. వారి మనసు వినాలనే ఆలోచనతో లేదు, వారి మనసు సిద్ధపరచుకోలేదు, అందుకే వినలేకపోతున్నారు, అందుకే వారి వీపులు నాకు చూపుతున్నారు అని దేవుడు బాధపడిపోతుండు అంటూ, కావున నేను యెహోవాను క్రోధముతో నిండి ఉన్నాను, కోపంతో ఉన్నా, నాకు కోపం వచ్చింది, ఆ కోపమును అణుచుకొని నేను విసిగి ఉన్నాను, అణుచుకొని విసిగి ఉన్నాను. ఆ కోపం వచ్చినా దేవుడు అణుచుకున్నాడంట. అణుచుకొని విసిగి ఉన్నాను. 1 సారి 2 సార్లు అణుచుకుంటే దాన్ని విసిగి ఉన్నాము అని చెప్పం ప్రియులారా. ఎన్నో మారులు లెక్కలేనన్ని సార్లు చేసే ద్రోహమే చేస్తూ ఉంటే అప్పుడే విసిగిపోయామంటాం అప్పుడే ప్రియులారా. దేవుడు కూడా ఎన్నో సార్లు వారిని మార్చాలని చూసినా వారు మారకుండా అదే విధంగా పదే తిరుగుబాటు చేస్తుంటే ఆయన కోపాన్ని కూడా అణుచుకోవడంలో కూడా విసిగిపోయాడంట. అంత గొప్ప దీర్ఘశాంతం కలిగిన వాడు మన పరలోకపు కన్న తండ్రి పిల్లారా. ఇలాంటి సమాజాన్ని కూడా సహించే దేవుడు, దీర్ఘకాలము సహించును. దేనిని బట్టి? ప్రేమ స్వరూపి అయిన దేవుడు గనుకనే, ఆయనలో ప్రేమ ఉంది గనుకనే సహించాడు. ఇలాంటి సమాజాన్ని కూడా సహిస్తున్నాడు ప్రియులారా. నేను సహిస్తామా? సహించం ప్రియులారా. మనమైతే సహించలేము, ప్రతీకారం తీర్చుకుంటాము, నిజంగా వెంటనే వారి మీద గొడవలకు దిగుతాము. కానీ పరలోకపు కన్న తండ్రి దేవుడు ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజాన్ని సహించాడు. ఎందుకు సహించాడో తెలుసా? దీర్ఘకాలము వీరిని సహిస్తూ వచ్చాడో తెలుసా? దేవుడు చదువుతున్నాడు యెహెజ్కేలు గారి ద్వారా. ఒకసారి చూడండి పిల్లారా, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. దుష్టులు మరణమొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? దేవుడు అంటున్నాడు, దుష్టులుగా మారిన మీరు మరణమొందుట చేత నాకేమైనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది ప్రభువు యెహోవా వాక్కు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకటమే నాకు ఇష్టము గాని వారు మరణమొందటం నాకు ఇష్టము లేదు. అందుకే నేను ఎదురు చూస్తున్నా. ఏదో ఒక రోజు మారుతారు, రేపు మారుతారు అని దేవుడు అలా ఎదురు చూస్తున్నాడే గాని చంపేయటం లేదు పిల్లారా, చంపేలేదు. అలాంటి వారిని కూడా ఓర్చుకున్నాడు. వారు చేసిన కీడును ఓర్చుకున్నాడు, వారు చేసిన ద్రోహాన్ని ఓర్చుకున్నాడు, వాటన్నిటినీ సహించాడు పిల్లరా, సహించాడు మన పరలోకపు కన్న తండ్రి. దీనినే దీర్ఘకాలము సహించటము అంటాము. దీనిలోనే ఇమిడి ఉంది ప్రేమ. దీనినే ప్రేమ అంటారు. ప్రేమ లేకపోతే సహించలేరు పిల్లరా. ప్రేమ స్వరూపి గనుకనే దేవుడు ఇలాంటి వారినైనా సరే సహించగలుగుతున్నాడు. చంపాలని కోరుకోవటం లేదు. వారు మారు మనసు పొంది తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని కోరుకుంటున్నాడే తప్ప చంపాలని అనుకోవటం లేదు ప్రియులారా, అనుకోవటం లేదు. అందుకే ఆయన దినమెల్లా నా చేతులు చాపుతున్నానని చెప్తున్నాడు. మీరు మారు మనసు పొంది మీ ప్రవర్తన దిద్దుకొని మీరు బ్రతకాలనే నా చేతులు చాచి పిలుస్తున్నాను, రండి అని పిలుస్తున్నాడు ప్రియులారా. ఒకసారి చూడండి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనొల్లని ప్రజల వైపు దినమంత నా చేతులు చాపుచున్నాను. లోబడని ప్రజల వైపు. నిజంగా మన పిల్లల్ని చూసి మనం ముద్దాడుతుంటాము. మన పిల్లల్ని చూసి మనం చేతులు చాపి రానన్నా అని మనము దగ్గరికి రప్పించుకొని కౌగిలించుకుంటాము. ఎప్పుడు? వారు మన మాట విన్నప్పుడు, మనం చెప్పిన మాట ప్రకారం వారు ప్రవర్తించినప్పుడు వారి మీద నిజంగా ప్రేమతోటి కౌగిలించుకోవాలనుకుంటాము. కానీ తిరుగుబాటు చేసేవారైతే, నీ మీద తిరుగుబాటు చేసే పిల్లలైతే, నీ మాటకు లోబడిన వారినైతే చూసి రాని చేతులు చాపుతామా ప్రియులారా? మనం చేతులు చాపుతామా? వెళ్ళిపో, నాకు అవసరం లేదు నువ్వు. తల్లిదండ్రులు మీరు నాకు పిల్లలు కాదని పిల్లలకు చెప్పేస్తాము. మీరు నా పిల్లలు కాదు, మీరు నా దగ్గరికి రావద్దు, మాకు లోబడని పిల్లలు మీరు అని మనం అంటాం ప్రియులారా. కానీ దేవుడు లోబడిని ప్రజల వైపు తన చేతులు దినమంతా చాపి ఎదురు చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, రండి అని. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ప్రియులారా? ఎందుకంటే
నిజంగా ఆయన ప్రేమాస్వరూపి కనుకే, ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే తన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, దానికి కొలతలు లేవు ప్రియులారా. అందుకే ఇంత ద్రోహం చేసినా సరే దేవుడు వారి కొరకు ఎదురు చూస్తున్నాడే తప్ప వారిని చంపాలని కోరుకోవటం లేదు ప్రియులారా. ఇది ఎంతమంది గ్రహిస్తున్నారు? చివరకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని భూమి మీదికి పంపించి వారిని రప్పించాలని చూసినా ఆ రోజు ఉన్న సమాజం యేసుక్రీస్తుల వారి మాటలు విని వచ్చారా? నిజంగా యేసుక్రీస్తుల వారిని శిలువ వేసి చంపారు ప్రియులారా. నా ప్రియ కుమారుని పంపితే ఆ ప్రియ కుమారుని సన్మానించి నా దగ్గరికి వస్తారని దేవుడు ఎంతో ఆశతో యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపి తన మాటలను తెలియజేస్తే వాళ్ళు వచ్చారా? అందుకే యేసు ప్రభుల వారు వారి ప్రవర్తనను చూసి, యేసు ప్రభుల వారు ఎన్ని మాటలు చెప్పినా వారు రాకపోవటం చూసి, ఆ వారి ప్రవర్తన చూసి యేసు ప్రభుల వారు కూడా పలికారు వారి గురించి. ఏమని పలికాడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23:37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ప్రవక్తలను చంపారంట. ఎవరినైతే దేవుడు పంపాడో వారినందరినీ రాళ్లతో కొడుతూ చంపుతూ వచ్చారంట. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొననో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని, కానీ మీరు వల్లకపోతిరి. మిమ్మల్ని చేర్చుకోవాలని ఎన్నో మార్లు నేను ప్రయత్నం చేశాను, ఎన్నో మార్లు నేను ప్రయత్నం చేస్తూనే వచ్చాను. కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల కిందికి చేర్చుకుంటుందో, నా మాట వినలేదు. నా మాట వినకుండా నా దగ్గరికి రాకుండా పోతూనే ఉన్నారు. నా దగ్గరికి నా రెక్కల కింద చేర్చుకోవాలని మీ కొరకు నేను ఎదురు చూస్తున్నా, మీరు రావటం లేదని యేసుక్రీస్తుల వారి ద్వారా దేవుడు తెలియజేశాడు ప్రియులారా. ఎంత ఘోరంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు దేవుని పట్ల చేశారో మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇప్పటికీ అలానే ఉన్నారు. క్రీస్తు అంటే పడదు ప్రియులారా వాళ్ళకు. నిజంగా దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడో ఈ మారని సమాజం కొరకు ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనల్ని చంపేయాలనుకుంటే క్షణంలో చంపేయగలడు ప్రియులారా. కానీ చంపకుండా నిలబెట్టాడంటే నీ పట్ల దీర్ఘశాంతం గలవాడై నువ్వు చేస్తున్న పనులను సహిస్తూ నిజంగా ఏ రోజైనా నువ్వు మారతావని ఎదురు చూస్తున్నాడు పిల్లలు మన కొరకు. ఈ రోజున్న సమాజాన్ని అంతటి కొరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. తన ప్రవర్తనను తన సేవకులను పంపి తన మాటలను తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలన్నీ నావి కాదు, దేవుని మాటలే మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు తన మాటల ద్వారా. ఈ మాటలు వినైనా మన మారు మనసు పొంది మన ప్రవర్తన మార్చుకొని ఆయన దగ్గరకు రావాలని ఎదురు చూస్తున్నాడు. ఎవరొస్తున్నారు ప్రియులారా? మత పుస్తకము అని ముద్ర వేసి బైబిల్ని చదవకుండా పక్కన పడేసేవాళ్ళు అనేక మంది. ఈ మతం మాకు రుద్దద్దు అని బైబిల్ను పక్కన పడేసేవాళ్ళు అనేక మంది. ఆ మాటలు ప్రకటిస్తున్న వారిని ఇప్పటికీ హింసిస్తూ బాధ పెడుతూ చంపుతున్నటువంటి రోజులు ప్రియులారా. నిజంగా దేవుని మాటలు ఎవరికి అర్థమవుతున్నాయి? ఈ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకోవటం లేదు దేవుని ప్రేమను ప్రియులారా. తన సేవకులను పంపి తన మాటల ద్వారా పిలుస్తున్న ఈ సమాజాన్ని ఈరోజు రావటం లేదు. ఈ సమాజం అంతటి కొరకు యేసుక్రీస్తుల వారు మరణించి, మన పాపముల నిమిత్తము మరణించి, పరిశుద్ధమైన రక్తం ద్వారా మన పాపాలను కడిగి తండ్రి దగ్గర చేర్చాలని చేసిన త్యాగాన్ని కూడా ఈ సమాజం గుర్తుపట్టకుండా నిజంగా ఆయన మీద బురదలు జల్లుతూ ఆయన గురించి ప్రకటించే వారిని హింసిస్తూ చంపుతున్నారు పిల్లరా ఇప్పటికీ. నిజంగా దేవుడు తలుచుకుంటే క్షణంలో మనందరినీ చంపేయగలడు. ఒకరోజు చెప్పాడు, ఈ భూమిని నేను ఇంక అగ్ని కొరకు నిల్వ చేశాను, ఇంక మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. కానీ ఇంకా మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎవరైనా ఎప్పుడైనా మారతారేమో అని మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒక పక్క నిజంగా నీతిమంతులు మరణించినటువంటి నీతిమంతులు దేవుణ్ణి అడుగుతున్నారు, దేవా మా నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఎందాకా ఉంటావు? ఇంత దీర్ఘశాంతమైతే మేము ఎలా ప్రభువా? తీర్పు తీర్చేయండి తొందరగాని. వాళ్ళు తొందర పెడుతున్నారు దేవుని ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం ప్రియులారా, 9-10 వచనాలు ప్రియులారా. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఊరకుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎందాక ప్రభువా ఈ మారని సమాజాన్ని తొందరగా లేపేయండి అని నీతిమంతులు మొరపెడుతున్నారు. నీతిమంతులు చనిపోయిన నీతిమంతులు మొరపెడుతున్నారు. అలాగే భూమి మీద ఉన్న నీతిమంతులు కూడా, తండ్రి
మాకు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, వీరు మమ్మల్ని హింసలు పెడుతున్నారు, మీరు తీర్పు తీర్చండి అని అడుగుతున్న వారమే మనము కూడా. మాకు న్యాయం చేయండి దేవుడా అని మనం కూడా అడుగుతున్న వారమే ప్రియులారా. దేవుడు మనం చెప్పే మాటలను బట్టి నిజంగా మారణ సమాజాన్ని వెంటనే చంపేయటం లేదు, ఎదురు చూస్తున్నాడు, వారి మార్పు కోసము ఎదురు చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒకసారి చూడండి, ఆయన మనసు ఎంత గొప్ప మనసు ఒకసారి చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రియులారా 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. మీరు వార్త చెబుతున్నారు, ఈ భూమిని నాశనం చేయబోతున్నాడు, భూనివాసులను నాశనం చేయబోతున్నాడు దేవుడు అని మీరు చెబుతున్నారు, ఎప్పటి నుంచో చెబుతున్నారు, ఇంకా జరగలేదు ఏంది అని అవహేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మీరు అనుకున్నట్టుగా ఆయన ఆలస్యం చేసేవాడు కాదు, తాను చేసిన వాగ్దానం బట్టి. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు దీర్ఘకాలం నుంచి మారని సమాజాన్ని సహిస్తూ ఉన్నాడు అని అంటే ఆయన అంటున్నాడు, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని, ఒకరు ఇద్దరు అని కాదు, ఒక దేశము 2 దేశాలు 3 దేశాలని కాదు, ఈ ఆరిన నేల మీద కాపురం ఉన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ఆయన చెంతకు చేరాలని, కన్న తండ్రి దగ్గరికి చేరాలని మనందరి పట్ల ఆయన నిజంగా దీర్ఘశాంతం గలవాడై ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. దీర్ఘశాంతం గలవాడై ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమా స్వరూపి, కన్న తండ్రి అయిన దేవుడు ప్రేమా స్వరూపి కనుకనే మన పట్ల పిల్లలను పోగొట్టుకోకూడదు, నా పిల్లలు నా దగ్గరికి రావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు పిల్లరా. లేకపోతే ఎప్పుడో నాశనం చేసేవాడు. ఈ సమాజాన్ని చూసినప్పుడు మనకే అనిపిస్తుంది, అబ్బా ఇలాంటి సమాజంలో ఉన్నామా మనము, ఇలాంటి వారికి శిక్ష రావాలి అని అనుకుంటాము, ఇలాంటి వారికి శిక్ష రావాలి. కొన్ని మర్డర్లు చూసినా, కొన్ని రేప్ కేసులు చూసినా, చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపుతున్నటువంటి ఇలాంటి సమాజాన్ని మనం చూస్తున్నాము. పురుషుడు వివాహం చేసుకునే సమాజం మనం చూస్తున్నాము, స్త్రీని పెళ్లి చేసుకునే సమాజాన్ని మనం చూస్తున్నాము. ఇలాంటి వారిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, ఇంత చెడిపోయిందే సమాజం అనిపిస్తుంది. మనకే ఇలా అనిపిస్తే బ్రతుకునిచ్చిన దేవుడు, కన్న తండ్రి దేవుడు ఎంతగా బాధపడిపోతుంటాడు. అయినా సరే సహిస్తున్నాడు, వీరు మారాలి, వీరు ప్రవర్తన దిద్దుకొని దేవుని దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి చేరాలని ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు పిల్లరా. ఒక్కొక్కరికి 60 సంవత్సరాలు ఇస్తాడు ఆయుష్కాలం, కొందరికి 70 సంవత్సరాలు, కొందరికి 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చి వారందరి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు పిల్లారా. వారందరి కోసము కొంతమంది 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రం, కొంతమంది 30 సంవత్సరాలకు దేవుని తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తారు, కొంతమంది 40 సంవత్సరాలకు వస్తారు, కొంతమంది 60 సంవత్సరాలకు దేవుని దగ్గరికి వస్తారు, కొంతమంది అయితే తమ యొక్క జీవితంలో చివరి క్షణంలో దేవుని దగ్గరికి వస్తారు. ఒక సంఘటన మనకు తెలుసు, శిలువలో ఏలాడినటువంటి ఒక దొంగ చివరి క్షణం ఇంకా మరణిస్తే నరకమే. అలాంటి క్షణంలో నిజంగా తప్పు తెలుసుకున్నాడు, మారినటువంటి ఆ దొంగను చూసి దేవుడు నువ్వు చివర్లో మారావు కనుక ఇంక నిన్ను రక్షించనని చెప్పలేదు, నాతో కూడా ఈరోజు పరదేశంలో ఉంటావు, నువ్వు సేఫ్ అయిపోయావు, నువ్వు మారావు కనుక నువ్వు సేఫ్ అయిపోయావు అని దేవుడు నిజంగా పరదేశి పంపాడు పిల్లారా. చివరి క్షణంలో కూడా మారేవారు ఉన్నారు, వారి కోసం నిజంగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో మీరు మారి రావాలనే దేవుడు ప్రతి ఒక్కరిని వచ్చి దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎవరిని పోగొట్టుకోవాలనుకోలేదు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలలో ఏ ఒక్కదాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కదాన్ని కాపాడుకుంటూ తన ఇంటికి నడిపించాలని ఏ విధంగా ఆలోచిస్తున్నాడో మన పరలోకపు కన్న తండ్రి అదే విధంగా పిల్లరా అంతకన్నా గొప్ప ప్రేమ కలిగిన వాడుగా చెడిపోయిన మనల్ని చూసి కూడా సహిస్తూ ఎదురు చూస్తున్నాడు మనల్ని కాపాడాలని. నిజంగా ఒక వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ అనే నాసా అంతరిక్ష పరిశోధన సంస్థలో ఒక శాస్త్రవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి పిల్లారా, ఈ సృష్టి దానికి అదే వచ్చింది, దేవుడు లేడు, ఈ సృష్టి దానికి అదే కలిగింది అని ఒక అబద్ధాన్ని సమాజంలో చెప్పి 76 సంవత్సరం ఈ భూమి మీద బ్రతికి మరణించాడు పిల్లారా. ఆ అబద్ధాన్ని పట్టుకొని అనేక మంది ఈరోజు దేవుని నుండి దొరికిపోయారు, దేవుని నమ్మని వారిగా మారిపోయారు. నిజంగా అలాంటి వ్యక్తి ఫ్యూచర్ గురించి దేవునికి తెలియదా? తెలుసు, ఇలా మాట్లాడని తెలుసు. కానీ ఆయన ఆశ ఏదో ఒక క్షణంలోనో మాట్లాడేమో,
శిలువలో దొంగల ఆఖరి క్షణంలో మారినట్టయినా సరే నా కుమారుడే కదా మారు మనసు పొందితే రక్షించాలి అనే ఆశతో దీర్ఘశాంతం గలవాడై ఆయన నమ్మని వారిని పట్ల కూడా నిజంగా ఆయన దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నాడు పిల్లారా. ఈరోజు మనందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దేవుడు. ఇంత గొప్ప లక్షణము మనం ఎక్కడైనా చూడగలమా ప్రియులారా? అందుకే ఆయన నిజంగా మనలో ఎవరైనా సరే ఒక్కరు మారితే చాలు నాకు సంతోషము, నాకు ఆనందము ఆయన చెబుతుండు. ఆ పరలోకంలో దేవదూతల మధ్య ఎంతో సంతోషంగా ఆయన గడుపుతున్నాడు. ఒక్క వ్యక్తి తన మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగితే ప్రియులారా, చివరిగా ఆ మాట చదివి ముగించుకుందాం. లోకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆయనకి ఎప్పుడు సంతోషం అంటే మారు మనసు ఒక వ్యక్తి పొందితే వారి విషయమై, అలాంటి వాని విషయమై పరలోకంలో గొప్ప సంతోషం అంట. ప్రియులారా ఆలోచించండి, దేవుని మనసును ఆలోచించండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ ప్రేమలో ఇమిడి ఉన్నటువంటి దీర్ఘశాంతము ఎంత గొప్పదో ఆలోచించండి ప్రియులారా. మనలందరినీ ఓర్చుకుంటున్నాడు, మనం చేసే ద్రోహాలను బట్టి, కీడులను బట్టి సహిస్తున్నాడు ప్రియులారా, సహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి కనుక. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్పగా మన కోసము దేవుడు తప్పించిపోతున్నప్పుడు ఆయన సంతోషపడే కార్యాలు మనం చేయాలి. ఆయన ఏ విషయంలో అయితే సంతోషిస్తాడో ఆ కన్న తండ్రిని సంతోషపెట్టే పనులు మనం చేయాలి ప్రియులారా. ఆ ఒక పాపిని మార్చే దేవుని మాటలను మనం ప్రకటించాలి. ఈ దేవుని మాటలను ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళాలి. వారికి ఆ మాటలు చెప్పి దేవుని వైపు నడిపిస్తే దేవుడు సంతోషిస్తాడు ప్రియులారా. ఈ పనిలో మనమందరము పాలుభాగస్థలం అవ్వాలి. మనమందరము దేవుణ్ణి సంతోషపెట్టే పనిలో ఎప్పుడు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ప్రియులారా ఈ మాటలు ముగిస్తున్నా. తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మీ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి. మీ మాటలు మేము ఆలోచిస్తుంటే మాకు అర్థమవుతుంది తండ్రి. మా కొరకు రాయించారు నాయన. మారని సమాజం పట్ల కూడా తండ్రి మీ దీర్ఘశాంతము తండ్రి ఎంత గొప్పదో మాకు అర్థమైంది తండ్రి. మనుషులుగా మేమైతే ఈ సమాజాన్ని, మాకు ద్రోహం చేసిన వారిని, కీడు చేసిన వారిని సహించలేము కానీ తండ్రి, కన్న తండ్రి, మీ వలన బ్రతుకుతూ, మీ వలన సమస్తాన్ని అనుభవిస్తూ, మీ మీదనే తిరుగుబాటు చేసిన వారి పట్ల మీరు చూపే దీర్ఘశాంతము, మీరు సహించే విధానము చూస్తుంటే తండ్రి దేవా, ఎంత గొప్ప ప్రేమనో మాకు అర్థమవుతుంది. అందుకే తండ్రి మీరే ప్రేమ స్వరూపి, మీరు ప్రేమ స్వరూపంలో ఉన్నారని మాకు బాగా అర్థమవుతుంది తండ్రి. మీ ప్రేమను అందరూ అర్థం చేసుకొని మీ దగ్గరకు చేరులాగున మీ కృప చూపండి తండ్రి. ఈ మాటలు అందరికీ చేరవేయులాగున మీ సహాయం మాకును ప్రసాదిస్తారని, మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకొనమని తండ్రి, మీకు నమ్మకమైన సేవకులుగా పనిచేసి మీ చెంతకు చేరులాగున మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా మీ కొరకు అనేక కార్యములు మేము చేసి తండ్రి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా తండ్రి రక్షణ మార్గంలోకి నడిపించే పనులు మేము ఎల్లప్పుడూ ఉండులాగున, మిమ్మల్ని సంతోషపెట్టిన పనులు మేము ఎల్లప్పుడూ చేయులాగున మీ కృప మా పట్ల చూపుతారని వేడుకుంటూ తండ్రి, సత్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను, వారిని మీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడమని, ఇంకా మీ సేవలో బలంగా వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. మేమందరం అన్నదమ్ముల వలె తండ్రి, మీ కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరము ఐక్యతతో నాయన మీ నామ మహిమార్థమై ఈ భూమి మీద బ్రతుకుతూ మీ నామాన్ని తండ్రి అందరికీ తెలియజేసి నాయన వారిని మీ వైపు నడిపించే పనిలో మేము ఐక్యతతో కలిసికట్టుగా పనిచేయలాగున మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపిస్తారని కోరుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.